ఒక ఊర్లో సోమేశ్వర శెట్టి అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతడు తన వ్యాపారంలో అపారమైన ధనం సంపాదించాడు. కాలక్రమేణా అతనికి తన సంపదపై అపారమైన మమకారం పెరిగింది. నేను ఇంత కష్టపడి సంపాదించిన ఈ డబ్బును నేను చనిపోయిన తరువాత కూడా నా వెంట తీసుకెళ్ళాలి అని సోమేశ్వర శెట్టి మనసులో గట్టిగా అనుకున్నాడు. కానీ డబ్బును మరణానంతరం ఎలా తీసుకెళ్లాలి అన్న ప్రశ్నకు అతనికి సమాధానం దొరకలేదు. అప్పుడు అతడు ఊరంతా ఒక చాటింపు వేయించాడు. నేను చనిపోయిన తర్వాత కూడా నా డబ్బు నా వెంట రావాలంటే ఏం చేయాలో చెప్పిన వారికి ₹1,00,00,000 బహుమతి. 30 రోజులు గడిచినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దాంతో సోమేశ్వర శెట్టి ఆ బహుమతిని 10 కోట్లకు పెంచాడు. అయినా కూడా ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. చాలా దిగాలుగా, నిరాశతో ఒకరోజు సోమేశ్వర శెట్టి తన ఇంటి మేడపై కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి యోగానంద స్వామి అనే ఒక సన్యాసి వచ్చాడు. ఆయన మృదువుగా నవ్వుతూ ఇలా అన్నాడు. సోమేశ్వర, నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను అని చెప్పి ప్రశ్నించాడు. నువ్వు అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్తే అక్కడ నీ డబ్బును ఎలా ఖర్చు చేస్తావు? మన దేశపు నోట్లు అక్కడ చెల్లవు కదా స్వామి. కాబట్టి అక్కడి దేశపు డబ్బుగా మార్చుకుని ఖర్చు చేస్తాను. అది విన్న యోగానంద స్వామి చిరునవ్వుతో ఇలా అన్నాడు. అదే నీ ప్రశ్నకు సమాధానం సోమేశ్వర. నువ్వు చనిపోయిన తరువాత కూడా నీ డబ్బు నీ వెంట రావాలంటే దాన్ని మార్చుకోవాలి అని చెప్పి 2 మార్గాలు వివరించాడు. మొదటి మార్గం నీ సంపదను పాపంగా మార్చుకోవటం. అంటే చెడు వ్యసనాలు, దుర్మార్గపు పనులు, ఇతరులకు హాని చేసే పనులపై ఖర్చు చేయడం. రెండో మార్గం నీ సంపదను పుణ్యంగా మార్చుకోవటం. దానం, ధర్మం, పేదల సేవ, సన్మార్గంలో ఖర్చు చేయడం. అప్పుడు ఆ ధనం పుణ్య రూపంలో నువ్వు వెళ్లే పుణ్యలోకాలకు నీ వెంట వస్తుంది. ఈ మాటలు విన్న వెంటనే సోమేశ్వర శెట్టికి జ్ఞానోదయం కలిగింది. ఆయన సన్యాసి పాదాలపై పడి, స్వామి, మీరు నా గురువుగా ఉండండి అని వేడుకున్నాడు. యోగానంద స్వామి మార్గదర్శకంలో సోమేశ్వర శెట్టి తన సంపదనంతా సన్మార్గంలో ఖర్చు చేశాడు. చివరికి భూలోకంలో సంపాదించిన ధనాన్ని పుణ్యంగా మార్చుకొని పుణ్యలోకాల్లో ఖర్చు పెట్టుకున్నాడు. ఇదే మన సంపాదనను మనతో పాటు తీసుకుని వెళ్లే నిజమైన పద్ధతి.